హాయ్ హలో నమస్తే గ్యాస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం అయితే యూట్యూబ్ కోసం అయితే ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసాము. ఇది ఏంటంటే డిజిటెక్ వైర్లెస్ మైక్. ఇదైతే ఇప్పుడైతే మనకైతే డెలివరీ అయితే తీసుకున్నాము. ఇదైతే ఓపెన్ చేద్దాం చూడండి. ఈ కంపెనీ బ్రాండ్ వచ్చేసి డిజిటెక్. దీని అమౌంట్ వచ్చేసి 10,000 పడ్డది మనకు. చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. దీని బ్రాండ్ చూసుకోండి. డిజిటెక్ అయితే బ్రాండ్ అయితే లాగో అయితే వచ్చింది. దీంట్లోనైతే మనకైతే ఐటమ్స్ ఏమేమి వచ్చాయంటే ఫస్ట్ వచ్చేసి దీని ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీంట్లో 3 ఐటమ్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి రిసీవర్, 2 వచ్చేసి మైక్స్ వచ్చేసాయి. ఇది 2 వచ్చేసి 2 మెంబర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 1 వచ్చేసి రిసీవర్. దీని అయితే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసి ఇప్పుడు వాయిస్ అయితే ఏ క్లారిటీ వస్తుందో చూద్దాము. అలాగే మన ఇంకో కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇందులో దీనికి వచ్చేసి 2 అయితే ఇయర్ సైలెన్సర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్, మనం అయితే షెట్ కొట్టుకోనికి క్లిప్స్ అయితే వచ్చాయి మైక్లో. తర్వాత వచ్చేసి ఐఫోన్ పిన్, సి టైప్ కాకుండా ఐఫోన్ది. ఇంకోటి వచ్చేసి కేబుల్, మన కెమెరాకి అయితే కనెక్ట్ చేసే కేబుల్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి చార్జరు, దీన్ని మైక్ చార్జరు. ఇది వచ్చేసి సి టైప్. దీంతోనైతే మనకైతే మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకొని దీనికైతే పెట్టేసి మన మొబైల్కి అయితే ఇది ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి. మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ట్యాప్ చేసి పట్టాలి. ఎల్లో బటన్ వచ్చేసి బటన్ ట్యాప్ చేస్తే మైక్ అయితే ఇప్పుడు ఆన్ అయిపోయింది. తర్వాత వచ్చేసి దీని ఫీచర్ అయితే బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టాలి. ఇది కూడా సేమ్. ఇప్పుడు బటన్ కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడైతే ఇదైతే ఓపెన్ చేసాను కదా, దీని వాయిస్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. కెమెరా చెక్ అయితే కనెక్ట్ చేసి ఇప్పుడైతే దీని వాయిస్ అయితే చెక్ చేస్తాము. ఇప్పుడైతే మనం అయితే కెమెరాకి అయితే మైక్ అయితే కనెక్ట్ చేసాము. వాయిస్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వాయిస్, సెకండ్ వాయిస్ చూద్దాము. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది ఇలా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వాయిస్ అయితే ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను. సెకండ్ వాయిస్ మోడ్ చేంజ్ చేశాను. ఇప్పుడు థర్డ్ మోడ్ అయితే చేంజ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి అయితే థర్డ్ మోడ్. ఇదైతే కొంచెం వాయిస్ అయితే ఎక్కువ వాయిస్ చూడండి గైస్. 10,000 బడ్జెట్లోనైతే ఇదైతే బెటర్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లోనైతే కొత్త యూట్యూబర్స్కి అయితే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇదైతే దీంట్లో వాయిస్ చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను సెకండ్ మోడ్లో పెట్టాను. ఎందుకంటే వాయిస్ అంటే వాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే ఆన్ చేశాను. ఫస్ట్ మోడ్లో పెడితే ఏంటంటే ఇలా వస్తుంది, మన క్లారిటీ చూసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మోడ్లో పెట్టాను, ఎలాంటి ఎఫెక్ట్స్ పెట్టలేను. తర్వాత వచ్చేసి సెకండ్ పెట్టాను. సెకండ్లో అయితే వాయిస్ వస్తుంది మనకు. దీంట్లోనైతే మనం దీన్ని యూజ్ చేయడం ఎలా అంటే ఇద్దరు అయితే యూజ్ చేయొచ్చు. ఈ మైక్ సెట్ని 1 రిసీవర్ ఉంటుంది, 2 మైక్స్ అయితే వస్తాయి. ఇద్దరు అయితే యూజ్ చేయొచ్చు సింపుల్గా. ఇప్పుడు థర్డ్ పెట్టాను చూడండి. ఇప్పుడైతే వాయిస్ అయితే కొంచెం హెవీగా వస్తుంది. ఇప్పుడు థర్డ్ మోడ్ ఆన్ చేశాను, థర్డ్ బటన్ అయితే. ఇప్పుడైతే కొంచెం వాయిస్ అయితే హెవీగా వస్తుంది. కాకపోతే బెటర్ దెన్ వాయిస్ రావాలంటే మాత్రం సెకండ్ అయితే మనం ఆన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఈ 10,000 బడ్జెట్లో అయితే నాకు కొంచెం వర్తబుల్ అనిపించింది. మీలో కూడా ఎవరైనా చిన్న యూట్యూబర్స్, బిగినర్స్ అయితే ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ 10,000 మైక్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా మంచిగా అయితే వర్క్ చేస్తుంది. దీని బ్రాండ్ వచ్చేసి డిజిటెక్, మేడ్ ఇన్ చైనా. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి ఏంటంటే 600 ఉంది. 600 అంటే 12 అవర్స్ అయితే మనకు బ్యాటరీ అయితే వచ్చేస్తుంది అని చెప్తారు. ఒకసారి ఫుల్ చేసినాం అనుకో 6 అవర్స్ అయితే ఈజీగా ఇదైతే రన్ చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా మనం ఎటైనా తీసుకోవడానికి కూడా సింపుల్గా ఉంది. చిన్న ఐటమ్ కాబట్టి దీన్ని ప్రెస్ చేసుకోవడం కూడా సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మ్యాగ్నెట్ వచ్చింది. మ్యాగ్నెట్కి ఇలా పెట్టేసామంటే మనకు ఈజీగా టచ్ అయిపోతుంది. మ్యాగ్నెట్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి.
చిన్న యూట్యూబర్స్ కానీ పెద్ద యూట్యూబర్స్ కానీ ఇదైతే చిన్న సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో 10,000 బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదైతే కొనుక్కోవచ్చు. ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. బై ఫ్రెండ్స్.